మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్దాలు, గోబెల్స్ ప్రచారమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా 30 టీఎంసీల నీరు అందాల్సి ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పనులను పూర్తి చేయకుండా వదిలేసిందని మండిపడ్డారు. ఆ పనులు పూర్తయి ఉంటే నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాల భూమికి సాగులోకి వచ్చేదని పేర్కొన్నారు. ఈ ప్రమాదాన్ని అందరూ చూడడానికి ప్రభుత్వం పూర్తి అనుమతిని ఇచ్చిందని, ఎవరిని అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా అప్పటి ప్రతిపక్ష నాయకులైన తమకు అనుమతులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 2-3 నెలల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పునఃప్రారంభిస్తామని, కొన్ని రోజుల్లో సహాయక చర్యలు పూర్తవుతాయని తెలిపారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడే అనుమతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. మీకు కొంత విషయం చెప్పాలి. వాళ్ళ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా. ఈరోజు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఏజెన్సీస్ ని కోఆర్డినేట్ చేసి ఒక యూనిఫైడ్ కమాండ్ తో ముందుకు పోతున్నాము. మీ టనల్ యాక్సిడెంట్ కారణం గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యము. 2-3 నెలల్లో ఈ టనల్ వర్క్స్ ను పునఃప్రారంభించి ఇంకోటి ఏదో అనుమతుల గురించి, అప్రూవల్ గురించి మాట్లాడతారు. వాళ్ళు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ల పాటు పనులు జరుగుతున్నాయి, మేమే ఎక్కువ ఖర్చు చేసినాం అంటున్నారు. మరి ఈ ద్వంద్వ వైఖ 14 నెలల నుంచి ప్రజలు వాళ్ళని ఓడించి మాకు తీర్పిచ్చారు. పూర్తిగా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. ఈ ఎస్ఎల్బీసీ టనల్ వరకు తెలంగాణలో 30 టీఎంసీలు గ్రావిటీతో వస్తుంటే చేసేది మేనే విధంగా మీరు ఒకసారి మరి చైతన్యవంతమైన మిత్రులందరూ గమనించాలి. వాళ్ళ హయాంలో మేము డెమోక్రటిక్గా ఒక యాక్సిడెంట్ జరిగితే రైట్, మేము మా పని కాంపిటెంట్గా లెఫ్ట్ అవుట్ ఆఫ్ 44 కిలోమీటర్స్ వాళ్ళు సమర్థవంతంగా పనిచేసిండి మరి పవర్ సమయానికి సరైన విధంగా ఇస్తే ఈ ప్రాజెక్టు పూర్తయిన కోసం కాదు, జేబులు నింపు కోసం చేసిండ్రు. ఈరోజు డ్రామాలు చేస్తున్నారు. 1,00,000 కోట్లతో కాళేశ్వరం కడితే కూలిపోయింది, 27,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి కడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు, 8,000 కోట్లతో సీతారాం. ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ ప్రతిపక్ష నాయకుడికి ఇంక్లూడింగ్ లీడర్ ఆపోజిషన్ కి చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే అక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకి మేము ప్రజాస్వామ్యంగా పారదర్శకంగా ముందుకు పోతున్నాం. వాళ్ళేమో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ జనరేషన్ ప్లాంట్ బ్లాస్ట్ అయ్యి శ్రీశైలం ఆ లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోడ్ అయితే ఆనాడు రేవంత్ రెడ్డి గారు అది ఆ యాక్సిడెంట్ సైట్ పోతుంటే దారిలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టింది. వాళ్ళే విధంగా ప్రవర్తించారు, మేము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం.